మన నెక్స్ట్ రెసిపీ తోటకూర గింజల రైస్. స్టవ్ ఆన్ చేసుకుందాం. నూనె వేసుకుందాం. ఫస్ట్ కొంచెం వాల్నట్స్ వేసుకుందాం. వాల్నట్స్లో కూడా మనకి ప్రోటీన్, ఫైబర్ అండ్ అలాగే ఎన్నో రకాల వైటమిన్స్ ఉంటాయి. బ్రెయిన్ ఫంక్షనింగ్కి వాల్నట్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో వాల్నట్స్ అంటే ఏదో అది కంపల్సరీగా ఒక ఇన్ని గుప్పెడు నట్స్ తీసుకోవాలి అని తీసుకోవడం కాకుండా రెసిపీస్లో కూడా మనం హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆనియన్, చిల్లీ ఫ్లేక్స్, సెలరీ స్టిక్స్ అండ్ కాబూలీ చనా. బెస్ట్ ప్రోటీన్, ఇందులో ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం కాబూలీ చనా కూడా యాడ్ చేసుకుందాం. కాస్త పార్స్లీ, పుదీనా. సో వైటమిన్ సి, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక ఒక్కసారి సాటే చేసుకుందాం. తోటకూర గింజలు, రైస్, ఇలా బాగా మిక్స్ చేసుకుందాం. కాస్త సాల్ట్ వేసుకొని ఇవన్నీ ఒకసారి అన్నీ ఉడికించినవే. కాబూలీ చనా బాయిల్ చేసి పెట్టుకున్నాము, రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నాము, తోటకూర గింజలు బాయిల్ చేసి పెట్టుకున్నాం. సో మనకి రెసిపీ చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది. ఇందులో మనం చీజ్ కాస్త గ్రేట్ చేసి వేసుకోవాలి. సో చీజ్ వేసుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఇలా మనం కుక్ చేసుకుంటే చీజ్ మెల్ట్ అవుతుంది. ఒక 2 మినిట్స్ కాస్త వెయిట్ చేయండి. సో యా, చూసారు కదా చీజ్ అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కాస్త నిమ్మరసం, ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. సో కుకుంబర్ని కుక్ చేసి కాకుండా రాగా తీసుకోవాలి కాబట్టి లాస్ట్లో కుకుంబర్ యాడ్ చేసుకుందాం. సో చూసారు కదా, లాట్ ఆఫ్ ఫైబర్, ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్ ఇలా అన్నీ కలిపి చక్కటి రెసిపీ తయారు చేసుకున్నాం. తోటకూర గింజల రైస్ రెడీ అయిపోయింది. తోటకూర గింజల రైస్ కి కావలసిన పదార్థాలు: ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉడికించిన తోటకూర గింజలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, సెలరీ స్టిక్స్ 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పుదీనా కొద్దిగా, పార్స్లీ కొద్దిగా, వాల్నట్స్ కొద్దిగా, నూనె 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1/2 టీ స్పూన్, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, చీజ్ 1 క్యూబ్. తోటకూర గింజల రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక పాన్ లో నూనె వేసుకొని అందులో వాల్నట్స్, ఉల్లిపాయ ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, సెలరీ స్టిక్స్, కాబూలీ చనా, పార్స్లీ, పుదీనా వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన తోటకూర గింజలు, బ్రౌన్ రైస్ వేసి బాగా కలిపి ఉడికించుకొని కాస్త చీజ్ గ్రేట్ చేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత నిమ్మరసం పిండుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కుకుంబర్ ముక్కలతో సర్వ్ చేసుకుంటే తోటకూర గింజల రైస్ రెడీ.